హాయ్ ఎవరీవన్, నేను మీ వనిలా. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు వీకెండ్ కదా, గురువారం. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి మా ఇంట్లో ఒక సెటప్ అరేంజ్ చేశారు. అది మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు రూమ్లో నుంచి హాల్లోకి వెళ్తున్నాను. వీళ్ళు చేసిన సెటప్ చూడండి. అవునా, మొత్తం ఫుల్గాను మ్యాట్ వేసి థింగ్స్ అన్నీ పెట్టుకుని చెస్. హాయ్, నేను ఫార్మోస్ట్ చెక్ మేక్ చేశా. చెస్ ఆడుతున్నా. నేను న్యూట్రల్ తింటున్నా, చాక్లెట్ తింటున్నావా? ఇక్కడికి వచ్చి టీవీ చూస్తున్నారు, చెస్ ఆడుతున్నారు. తెలిసిందే కదండి, ఇప్పుడు వేసవకాలం. ఇక్కడ సమ్మర్ మామూలుగా ఉండదు, వేడి దంచుతుంది గట్టిగా. బయట అంటే ఈవినింగ్ అయ్యేటప్పుడు చల్లబడదు కూడా, ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అసలు గాలి ఆడనట్టు ఉంటుంది. అలాగని బయట పిల్లలు ఆడారు అంటే చాలా సిక్ అయిపోతారు, బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. అందు గురించి ఇంకా లోపలే బెస్ట్. ఇందు గురించి లోపల వీళ్ళు ఇలా సెటప్ చేసుకుని కొంచెంగా ఎంటర్టైన్ అవుతున్నారు. నాకైతే వీళ్ళు ఆడుకుంటుంటే చిన్నప్పుడు మనం కూడా ఇలాంటివి చేసుకున్నాం కదా అని మంచి ఫీలింగ్ అయితే వచ్చిందండి. సరే, వీళ్ళు ఆటలాడుతున్నారు, బాగుందే ఉంది కదా. నేను డిన్నర్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళానండి. ఇలా వెళ్ళానో లేదో మాజ్ రయాన్షి వెనకాలే వచ్చింది. ఎందుకంటే ఈ పిల్లలు ఒక నిమిషం బాగుంటారు, ఒక నిమిషం ఏదో ఒకటి చేసుకుంటారు, అక్కడి నుంచి కొట్లాట్లు, ఏడుపులు. తెలిసిందే కదా ప్రతి ఇంట్లో పిల్లల దగ్గర ఉండేది. ఏమైంది? ఎక్కడ కొట్టాడు తేజు? ఎందుకు కొట్టాడు? నువ్వు గేమ్ డిస్టర్బ్ చేసావా అన్న? ఇది మరి చేస్తే మరి కొట్టరా? ఆడుతున్నప్పుడు నువ్వు లెర్న్ అవ్వాలి, లేకపోతే క్వైట్ ఉండాలి, అంతేగాని గేమ్ డిస్టర్బ్ చేసి కొట్టావంటే ఇలా ఆడుకో. డిస్టర్బ్ చేయక అన్నయ్యని. ఈ హర్ట్ను అల్లిలా ఇది కొంచెం అన్నీ యూజ్ చేస్తారు. ఇందులో యూజ్ చేయిందంటే ఇలా ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చారు, చైర్స్, పిల్లోస్, మ్యాట్, మొత్తం అంతా పైన కవర్ చేయడానికేమో ఒక బెడ్షీట్ వేసారు. ఫుల్లీ ప్లాన్డ్ సపోర్ట్ కోసం. ఇది చూడండి, ఈ స్కేటింగ్ బోర్డ్ పెట్టారు. అసలు భలే అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు. ఇలాగా వీళ్ళు పనులు చేస్తూ ఉంటే ఏదో చిన్నప్పుడు కొన్ని పనులు వాళ్ళకి చిన్నప్పుడు మనం ఇవన్నీ చేసాం కదా అనిపిస్తుంది. అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి రావటం, ట్యూషన్, బిజీ లైఫ్ అయిపోతుంది. రేపు ఫ్రైడే కదా హాలిడే, ఫ్రైడే సాటర్డే 2 days హాలిడే. అందు గురించి ఈరోజు వీళ్ళు ఇలా టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ సరదాగా.